దేవునికి స్తోత్రం. ఈరోజు ఐశ్వర్య సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభవాగ్దానం. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. 1 కొరింథీ 8:6. ప్రియ ఐశ్వర్య సంపన్నుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా అవ్వాలని తలుస్తూ ప్రభు సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క మహాకృపను మీరు పొందండి. మనకు ఒక్కడే దేవుడున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారమే. మన ప్రియ ప్రభు వద్ద ఆయన బిడ్డలమైన మనకు సమస్తము ఉన్నది. ఆయన వద్ద లేనిదంటూ లేదు. ఆయన కృపయందు ఐశ్వర్య సంపన్నుడు, కనికరములో ఐశ్వర్య సంపన్నుడు, దయాకార్యము కనికరము కల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి మన ప్రియ ప్రభు. లోకమును దాని పరిపూర్ణతయు ప్రభువిదే. వెండి బంగారములు ఆయనవే. ఆకాశ పక్షులు, జీవరాశులు అంతా ఆయనవే. ఆయనే సమస్తమును సృజించినవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. మన జీవితాలకి జైవిజాలానికి ఇచ్చే సమాధానపరిచి ఘనమైన కార్యం చేయగల ఘనుడు, మహాగణుడు, పరిశుద్ధుడు దేవుని బిడ్డలారా. వ్యక్తిగత మానవుని చూడండి. పాపమందు జీవించున్న అతనికి శాంతి సమాధానం లేదు, విశ్రాంతి లేదు, సంతోషం లేదు, భవిష్యత్ కాలమును గూర్చి నిరీక్షణ కూడా లేదు. మన దేవుని యొద్ద సమస్తము మనకు కలదు. దేవుని బిడ్డలారా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు దేవదేవుడు వెనుక తీయక మన అందరి కొరకును ఆయనను అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని బిడ్డలారా, మనకు ఏమేమి ఉన్నవో క్రీస్తునందు పాపక్షమాపణ కలదు, రక్షణ కలదు, సమాధానము కలదు, విశ్రాంతి కలదు, నిత్యజీవం కలదు, పరిశుద్ధాత్మాభిషేకం కూడా కలదు, ఆత్మవరములు కలవు, మధురమైన ఫలములు కలవు. అవును, ఇలాగున వరుసగా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. మన దేవుడు చేసే గొప్ప కార్యాలు, మన దేవుని ద్వారా జరిగే అద్భుతాలు. మన దేవుడు అబద్ధమాటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడ్డకు ఆయన నరపుతుడు కాదు, ఆయన చెప్పి చేయకునే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపికుండే దేవుడు కాదు. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. ఆయన వద్ద ఏమేమి ఉన్నదని మనం చూస్తే అంతయు ప్రభునందే ఉన్నది. ఆయన వాగ్దానములన్నీ అవును అని చెప్తున్నవి. సమస్త కార్యములకు కార్యసాధకుడు, సంపూర్ణమైన కార్యసిద్ధిని కలుగజేసి సమాధానపరిచి నెమ్మది దయచేసి విజయవంతమైనటువంటి సర్వోన్నతమైన కార్యం చేసే మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన జైవిజాలు అనుగ్రహించి సమానార్థం ఉన్నతమైన ప్రతి కార్యము జీవితంలో జరిగించి మనకి మేలుతో తృప్తిపరచగల మహిమాన్వితుడు. ఆ దేవాదేవుడి యొక్క మహాకృపను పొందటానికి, ఆ ఐశ్వర్య సంపన్నుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆశీర్వాదాలతో నింపటానికి ప్రభుతోటి మన చేతులెత్తి, మన హృదయాలెత్తి, మన ఆలోచనలెత్తి ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ప్రార్థించి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందుతాం. ప్రభు కృప మీతో నిలిచుండగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ ఐశ్వర్య సంపన్నుడా, నీకు స్తోత్రాలు. సమస్తము మీ మూలంగానే దేవా. కలిగినదేదియు మీరు లేకుండా కలగలేదు. దేవదేవుడా, సంపూర్ణుడా, కరుణా సముద్రుడా, మీకు స్తోత్రాలు. సంపన్నుడా, మీ విజయవంతమైన ఆత్మకార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు. మీ పిల్లల్ని మాకు అనుగ్రహించిన రక్షక, ఎంతైనా నమ్మదగిన దేవుడువు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడువు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు నీవే గనక బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని, మీ మేలుతో, వెలుగుతో, జీవంతో నింపి బలపరిచి విజయవంతమైన ప్రతి కార్యాలు మీ బిడ్డలను మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.